పక్కన పెట్టేసి ఇక రంగంలో మనం దిగాల్సిందే. అదేనా చూడు ఈ పచ్చడి ఇలా మా కుక్క పిల్ల పైనుంచి నాన్ వెజ్ అంటే పడి చచ్చిద్దండి బాబోయ్. వెజ్ అసలు తిననే తినదు. దాన్ని లాకప్ లో ఒక 5 నిమిషాలు పెట్టాను. మా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా తింటాను. నేను ఇందాకే అన్నం తినింది. సోఫాలో నేను ఎడిటింగ్ వర్క్ చేస్తుంటే సోఫాలో నేను తింటున్నాను. ఎగబడుతుందని పెడితే ఆల్రెడీ చిప్స్లు కురుకురేలు దానికి ఇష్టమైన ఫుడ్ చూడండి. వెజ్ ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు. అసలు చూస్తే మీకు ఎలాంటి పప్పు అయితే టోటల్ గా డోంట్ టచ్ మీ. సోఫాలో పడుకోబెట్టాలి, మంచం మీద పడుకోబెట్టాలి. నన్ను కింద మాత్రం పడుకోబెట్టద్దు. చైన్ అసలు లేదు. అబ్బా పడుకోవడం అయితే మా చెల్లికి నాకు మధ్యలో పడుకుంటాను. అసలు రొయ్య ముక్క చూడండి. ఆహా ఓహో వీడియో చరిత్ర 1, 2లో అప్లోడ్ పెడతాను ఫుల్ వీడియో. వెళ్ళి చూసుకోండి. అబ్బా రొయ్య ముక్క చూడండి. రొయ్య ఫ్రైలా ఉంటుందండి. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, బుక్ చేసుకోండి. అవన్నీ రొయ్యలు ఒక్క ముక్క వేసుకొని అంత స్పూన్తో గ్రేవీ వేసుకొని తినేసేయచ్చు. కర్రీ చేసుకోలేకపోతే ఆఫీస్కి కూడా వేసుకెళ్ళచ్చు, స్కూల్ పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా బాగుందండి పచ్చడి. అసలు మర్చిపోలేము, అంత బాగుంది నిజంగా అండి. మా దగ్గర రొయ్య పచ్చడి కానీ క్రాప్స్ కానీ ఫిష్ కానీ నీసు వాసన ఉండదు. నా మీద ఒట్టేసి చెప్తాను, అంత బాగా పెడతాను నేను. నీసు వాసన అసలు నాకు కంపరంగా ఉండదు అసలు. అబ్బా మంచి వాసన, సూపర్ టేస్ట్, ఎంత బాగుందండి అసలు. నిజంగా చక్కగా బుక్ చేసుకోండి. మధ్యాహ్నం అయితే మాకు రోజు ఒక పచ్చడి ఫ్రెష్గా. రొయ్య ముక్క 4 భాగాలుగా కట్ చేసుకుని తినచ్చు. అదంతా పీచులా అయ్యిద్ది, నోట్లోకి వెళ్ళాక ఫుల్ కుప్పలా వచ్చింది. చూడు అంత బాగుందా. పెద్ద పెద్ద ముక్కలు నచ్చితే మటన్ చికెన్ బోన్లెస్ అన్ని బోన్లెస్ అండి. బోన్తో ఎందుకులే, ఎవరు తింటారు ఇవాళ రేపు తినేది ఒక ముక్కైనా బోన్లెస్ మటన్, బోన్లెస్ చికెన్, ఫిష్, క్రాప్స్ అన్ని పచ్చడి ఫ్రెష్గా పెడతాం. నేను పోస్టులు పెడుతున్నాను, తీసుకొచ్చేది కూడా చూసుకోండి. ఓకేనా.